కేంద్రం తాజాగా 131 మందికి పద్మ అవార్డుల్ని ప్రకటిస్తే, అందులో 113 మందికి పద్మశ్రీలు, 5 మందికేమో పద్మ విభూషణ్లు, 13 మందికేమో పద్మభూషణ్లు ప్రకటించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి మురళీమోహన్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని నటులు అండ్ కళలు రిలేటెడ్లో గరిమెళ్ళ బాలకృష్ణ చనిపోయిన తర్వాత ఆయనకు సాహిత్యంలో వెంపటి కుటుంబ శాస్త్రి అని తనకు ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిని దీపికారెడ్డి కళలు తనకు కూడా. వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు, పాల్కొండ విజయానందరెడ్డికి, సైన్స్ రంగంలో చంద్రమౌళి గడ్డు మనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్ధక విభాగంలో రామారెడ్డి మామిడి ఆయన కూడా చనిపోయిన తర్వాత, అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మన్ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మామిడేల జగదీష్ కుమార్కి సాహిత్యం విద్యారంగంలో పద్మశ్రీ ఇచ్చారు. అండ్ క్రీడారంగం మరి క్రికెట్లో రోహిత్ శర్మకి, హర్మన్ ప్రీత్ కౌర్కి పద్మశ్రీ అనేటివి ఇచ్చారు. సో ఈ క్రమంలో సరే ఎక్కడికక్కడ అభినందనలు కనిపిస్తూ ఉన్నా కొందరి విషయంలో నెట్టింట తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం మీద. వాస్తవానికి చాలా బ్రహ్మాండమైన నటులే రాజేంద్ర ప్రసాద్ గారికి. ఇచ్చి ఉంటే ఇంత వ్యతిరేకత కనిపించేది కాదు, కానీ బట్ ఇప్పుడు కనిపించడానికి కారణం ఈ మధ్యకాలంలో తన ప్రవర్తన, స్టేజ్ మీద తన మాటలు, ఓవరాల్గా తన కండక్ట్నే నెటిజన్లు తీవ్రంగా విమర్శించుకుంటూ సో తనకు పద్మశ్రీ ఇవ్వడం మీద అయితే విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. సరే మురళీమోహన్ గారికి ఇవ్వడం మీద కూడా అక్కడ ఇక్కడ కనిపించిన అంటే వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి చేసిన మురళీమోహన్ గారికి పద్మశ్రీ అని కొందరు అట్లా రాస్తూ ఉన్నా, ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం మీద ఎందుకో బాగా వ్యతిరేకత. అదే ఈ కండక్ట్ మీదనే లేండి. ఆ కండక్ట్ పక్కన పెడితే చాలా కూడా మంచి, తను కూడా మంచి నటులే. అండ్ ఇంతకుముందు ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఇంత వ్యతిరేకత కనిపించలేదు ఎందుకు. ఎనీహౌ ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చిన తర్వాత అయినా తన మాట తీరు, నోటి తీరు మార్చుకుంటారు అని చెప్పి ఆశించి ఎనీహౌ కంగ్రాచులేషన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు.